రైట్ సైడ్ వెళ్తే మార్కాపురం వెళ్తాం. ఇటువైపు నుంచి ఈ రోడ్డుకి వచ్చేసరికి దొనకొండ అనమాట. ఈ బ్యాక్ సైడ్ వెళ్ళాకే కనిగిరి వైపు వెళ్ళే రోడ్డు, స్ట్రైట్ రోడ్డు. సో దీనికి కార్నర్లో వస్తుంది, అది కరెక్ట్గా మొక్క అటువైపుకి లోపలికి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇవాళ మీకు హైవేకి రెండో మొక్క అనమాట. ఇది 8.5 ఎకరాలు మొత్తం ఒకటే మొక్క. పొలం అయితే చాలా బాగుంది. బ్లాక్ సాయిల్ అనమాట. సాయిల్ కూడా చూడండి ఎలా ఉందో, చాలా మెత్తగా ఉంది సాయిల్. ఈ పొలానికి 2 రోడ్లు ఉంటాయి. ఇటువైపు ఉంది కదా, ఇది 100 లింకుల రోడ్డు, లోతు అనమాట. పొలం ఎంత లోతు ఉందో అంత లోతు ఉంటుంది రోడ్డు. దీనికి హైవే నుంచి అప్రోచ్ రోడ్డు అటువైపు ఉంటుంది. అది కూడా 40 లింకుల రోడ్డు అనమాట. రోడ్లు పరంగా చాలా బాగుంది. హైవేకి రెండో మొక్క. సో రేటు కూడా చాలా రీజనబుల్ రేట్గా చెప్తున్నారు సార్ అయితే. సో ఫుల్ పక్కా డాక్యుమెంటేషన్ అనమాట. సో మీకైతే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, అసలు అటువంటి ఇబ్బంది ఏం లేదు. మొత్తం పొలం వచ్చేసరికి 8.5 ఎకరం. ఇది మనకి ఆ కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి అండ్ ఇటు చివరికి ఉంటుంది. ఆ చివర చెట్టు ఉంది కదా, యాప చెట్టు అవతలకి, అక్కడి నుంచి అటువైపుకి ఉంటుంది అనమాట. మొత్తం 8.5 ఎకరం ఒకటే మొక్క. డ్రోన్ ఎగరేద్దాం. డ్రోన్ ఎగరేస్తే ఏంటంటే మీకు మొత్తం చాలా క్లారిటీ కనపడుతుంది. శుభ్రంగా ఉంది పొలం. డ్రోన్ వ్యూస్ అయితే చూశారు కదా. సో ఇప్పుడైతే ఈ పొలం గురించి వచ్చేసరికి మొత్తం మనకి బ్లాక్ సాయిల్. సో లాస్ట్ టైం అయితే దీంట్లో ఆల్రెడీ పొగాకు వేస్తున్నారు. పొగాకు కూడా చాలా బాగా అయింది. నేల అయితే చాలా బలమైన నేల అనమాట. మనకి ఏ పంట వేసినా చాలా బాగా అవుతుంది, అసలు ఇబ్బంది లేదు. మనకేంటంటే దీనికి స్పెషాలిటీ ఏంటంటే హైవేకి రెండో మొక్క వస్తుంది. అండ్ మనకేంటంటే ఇక్కడ పక్కన ఇంకో అప్రోచ్ రోడ్డు ఉంది. ఇటు నుంచి వెళ్ళిపోయి ఇంకో తార్ రోడ్డుకి కలిసిద్ది అనమాట. తార్ రోడ్డుకి అటాచ్ అయిపోయింది. మనకి రోడ్డు పరంగా చాలా బాగుంది. మీకు నేల కూడా 4 పలకలుగా ఉంది. అంటే లోతు ఎక్కువ పొడవుగా అట్లా లేకుండా సద్దగా 4 పలకలుగా మొక్కలా ఉందన్నమాట. చాలా బాగుంది. మీకు డ్రోన్ వ్యూస్లో కూడా చాలా బాగా అర్థమై ఉంటుంది. సార్ వచ్చేసరికి ఇది 16 లక్షలు చెప్తున్నారు ఎకరం వచ్చేసరికి. కొంచెం లైట్గా అయితే నెగిసిబుల్ అయితే ఉంది. కూర్చున్నప్పుడు కొంచెం అటు ఇటు అయితే లైట్గా అయితే మాట్లాడుకోవచ్చు. సో మీకు ఎవరికైనా సరే హైవే పక్కన మంచి మొక్క కావాలంటే ఇదైతే ఒకసారి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి ఈ పొలం అనుకునేసరికి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక పల్లెటూరు కూడా ఉందన్నమాట. మనకి రైతు పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది ఉందో, మనకి ఎవరైనా కౌలుకి ఇచ్చినా కూడా సో కౌలుకి వేసుకోవడానికి ఇబ్బంది లేదు. సో దీనికైతే ప్రజెంట్ అయితే బోర్లు లేవు. మనం బోర్లు వేసుకుంటే వాటర్ అయితే పడుతుంది. ఈ ఏరియాలో వాటర్కి అయితే ఇబ్బంది లేదనమాట. దీనికి ప్రజెంట్ నేను చెప్పినట్టు బోర్లు లేవు. బోర్లు మనం వేసుకోవాల్సి వస్తుంది. మీకు వచ్చేసరికి డిస్టెన్స్ చెప్తాను. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి పొదిలి చాలా దగ్గర ఉంటుంది అనమాట. సో మనం అయితే ఫస్ట్ మార్కాపురం చూద్దాం. మార్కాపురం చాలా దగ్గర ఉంటుంది ఇక్కడికి. మార్కాపురం వచ్చేసరికి మనకి 37 కిలోమీటర్ల మార్కాపురం. విజయవాడకి 186 కిలోమీటర్లు. చాలామంది ఒంగోలుకి ఏమన్నా అందుబాటులో ఉంటే చెప్పమంటున్నారు. ఒంగోలు కూడా చూద్దాము. ఒంగోలు కూడా చాలా దగ్గర ఉంటుంది అనమాట. ఒంగోలుకి 63 కిలోమీటర్లే, చాలా దగ్గర ఒంగోలుకి. కనిగిరి వచ్చేసరికి మనకి 26 కిలోమీటర్లు వస్తుంది. అండ్ మనం బెంగళూరు కూడా చూద్దాం ఎంత ఉందో. బెంగళూరు వచ్చేసరికి 453 కిలోమీటర్లు వస్తుంది అనమాట. సో మొత్తానికి అయితే డిస్టెన్స్లో అయితే ఇలా ఉన్నాయి. ఈ లొకాలిటీలో ఎవరికున్నా సరే కరెక్ట్గా ఇది సెట్ అవుతుంది. అండ్ హైదరాబాద్ కూడా చూద్దాం. హైదరాబాద్కి వచ్చేసరికి 312 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్కి అయితే మొత్తం మ్యాక్సిమం హైవే మీద జర్నీ ఉంటుంది. మీకు ఎక్కడ మట్టి రోడ్డు కానీ అలా వెళ్ళడానికి అయితే ఏమి ఉండదు.
జస్ట్ రెండో మొక్క అనమాట. హైవే నుంచి కొంచెం పొలంకి వచ్చినాక మట్టి రోడ్డు ఉంటుంది, మొత్తం హైవేలోనే. సో పొలం అయితే నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కొనిపెట్టుకుంటే ఫ్యూచర్లో అయితే అప్రిషియేషన్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మీకు హైవే అనుకున్న మొక్కలకైతే అసలు ఎవరు అమ్మట్లేదు, అంత డిమాండ్ ఉంది ఇక్కడ ఏరియా మొత్తం. సో దీని డిస్టెన్స్లు అన్నీ మీకు చాలా క్లారిటీ చెప్పాను అనుకుంటాను. ప్రైస్ కూడా సార్ వచ్చేసరికి ప్రైస్ 16 లక్షలు చెప్తున్నారు. మనం కొంచెం ఏమన్నా నెగిషిబుల్ చేసుకుంటే అయితే రేట్ అయితే తగ్గే అవకాశం ఉంది. సో మీ అందరికీ ఇంకో విషయం ఏంటంటే, అందరూ మాట్లాడితే లొకేషన్ పెట్టమంటున్నారు. లొకేషన్ పెట్టడం అయితే చాలా కష్టం అనమాట. ఎందుకంటే పర్సనల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ రైతులు వాళ్ళు కూడా లొకేషన్ పెట్టడానికి ఒప్పుకోవట్లేదు. సో మీకు ఏమన్నా కావాలంటే నా ఆఫీస్ వినుకొండలో ఉంటుంది, నన్ను కన్సల్ట్ అవ్వండి అండ్ మీకైతే ల్యాండ్ చూపిస్తాను. నేను పెట్టే ల్యాండ్ ఏది ఫేక్ లేదు, ఒరిజినల్ జెన్యూన్గా ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్న ల్యాండ్స్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో లిటిగేషన్ ఏమైనా నాకు కొంచెం డౌట్ వచ్చినా ఆ ల్యాండ్లో అయితే మీ ముందుకు తేవట్లేదు. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయొద్దనే ఒక ఉద్దేశంతో, జెన్యూన్గా ముందుకు వెళ్దామనే ఉద్దేశంతో నేను ఇలా మంచి ల్యాండ్లు ముందుకు తీసుకొస్తున్నాను. సో నన్ను అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా ల్యాండ్లు అయితే క్లోజింగ్లో కొన్ని అమ్మేసి ఉన్నాయి, కొన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మిగతా వాటికి కూడా బేరాలు జరుగుతున్నాయి అన్నమాట. తొందరలో అవి కూడా అయిపోతాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్సల్ట్ అవ్వండి నన్ను. సో చాలా బెస్ట్ ప్రైజ్లకే మంచి ల్యాండ్స్ అయితే నేను ముందుకు తీసుకొస్తున్నాను నేను. సో నన్ను అయితే అర్థం చేసుకోండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా వీడియోలు అయితే చాలా మంచిగా ఆదరిస్తున్నారు. ఇలాగే నా వీడియోలు ఇంకా చూడండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మహా అయితే నేను పెట్టే వీడియో 5 నిమిషాలు ఉండొచ్చు. బట్ మీకు ఏంటంటే ఏ లొకాలిటీలో ఎంత కాస్ట్ ఉంది ల్యాండ్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. కొనపోయినా సరే జస్ట్ చూడటం వల్ల మీకు అవగాహన వస్తుంది కదా. సో అదే అనమాట. నేనైతే చాలా మంచిగా క్వాలిటీ ఫుటేజ్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. డ్రోన్ కాడి నుంచి క్యామ్ క్వాలిటీ అని మొత్తం. మీకు ఇంకేమైనా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలన్నా నాకు ఫోన్ చేసి చెప్పండి, పర్లేదు. నేను ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఇంకా మంచిగా మీ ముందుకి మంచి క్వాలిటీతో వీడియోలు తేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు ఎవరికన్నా సరే ల్యాండ్లు అమ్మాలని ఉన్నా నాకు ఫోన్ చేసి చెప్పండి, అమ్ముదాము అంటే మన ఛానల్లో పెడదాం. సో దానికి తగ్గట్టు ఎవరన్నా రిక్రూట్మెంట్ ఉంటే కంపల్సరీ అయితే ల్యాండ్ సేల్ అయిపోద్ది అనమాట. సో రేట్లు అయితే రీజనబుల్గా పెట్టండి. అంటే ఛానల్లో పెడతానని ఎలా పెడతారు ఎక్కువ చెప్తే ఎవరు కొనరు, అది ఛానల్ అలాగే ఉంటుంది వీడియో. అలా కాకుండా ఆ ఏరియా తగ్గట్టుగా మీరు కరెక్ట్గానే ప్రైస్ చెప్తే మ్యాక్సిమం సేల్ అయిపోతున్నాయి అన్నీ. అలా ఎక్కువ పెట్టిన నేను మొత్తం ఛానల్లో నా దగ్గర వీడియోలు కొన్ని ఆగిపోయి ఉన్నాయి. అలాగే అలా చెప్పొద్దు. మీకు రీజన్గా మంచిగా డబ్బులు అవసరం ఉన్నాయి. సో ల్యాండ్ ఇప్పుడు అర్జెంటుగా అమ్ముకోవాలంటే మాత్రం సో నన్ను కన్సల్ట్ అవ్వండి. మీకు ఎవరికైనా కొనే రిక్రూట్మెంట్ ఉన్నా సరే నిజాయితీగా జెన్యూన్గా కొనేవాళ్ళు అయితే మాత్రమే కాల్ చేయండి. సో మీకు ఒకవేళ ఎంక్వైరీ ఏమైనా చేయాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో మీతో నేను కొంచెం ఖాళీ అయినా కానీ మీకు కాల్ చేసి అయితే నేను మీతో మాట్లాడతాను. అలా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఊరికి ఎంక్వైరీ కాల్స్ వల్ల నిజంగా కొనేవాళ్ళు మిస్ అయిపోతున్నారు అనమాట. నన్ను కొంచెం అర్థం చేసుకుని నేనైతే చాలా కష్టపడి అయితే వీడియోలు ముందు తీసుకొస్తున్నాను. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో అయితే ఇంకో మంచి వీడియో ముందుకు వస్తాను. బాయ్.